నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ప్రజాపాలన నడుస్తుంది. మొత్తం ఇదంతా కూడా ప్రజాపాలన అని చెప్తున్న సోకాల్డ్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలన నడుస్తుందా లేదా అనే అనేక అంశాలకు సంబంధించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా దాదాపు 18 నెలల కాలం కూడా గడిచిపోతున్న నేపథ్యంలోనే అసలు ప్రజాపాలన లేదు, మొత్తం కార్యకర్తల పాలన, లేకపోతే అరాచక పాలన అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. అసలు ప్రజాపాలన నిజంగా నడుస్తుందా లేదా అనేది దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను మీకు. అసలు పూర్తిగా కూడా ఇటు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పూర్తిగా కూడా మహిళలు ఎవరైతే బాలికల వసతి గృహంలో పూర్తిగా కూడా మాకు మిడ్ డే మీల్స్ కావచ్చు, లేకపోతే పురుగుల అన్నం పెడుతున్నారు, మాకు వచ్చినటువంటి పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ బాలికలు ఎవరైతే ఉంటారో బాలికలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. అసలు ఏమంటున్నారు ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను. తీసుకెళ్తారు సార్. ఆ బెంచ్ లో దాపి మేము ఎగ్జామ్ రాసేటప్పుడు చూస్తాం సార్. టెస్ట్ రాసినప్పుడు వికారాబాద్ జిల్లాకు సంబంధించి మాకు పళ్ళు వచ్చాయి, వాటిని కూడా మీరు తీసుకెళ్ళిపోతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాలికలు స్వయంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీస్తున్న పరిస్థితి. అంటే పిల్లల్ని చూడడానికి వెళ్ళిన తల్లిదండ్రులతో వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే అసలు తీవ్రంగా కూడా అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది ఏంటి అంటూ కూడా పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి చూడొచ్చు. అంటే చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి టీచర్లని స్వయంగా నిలదీస్తున్న పరిస్థితి విద్యార్థులు. విద్యాశాఖకి సంబంధించిన మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు మరి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మిడ్ డే మీల్స్కి సంబంధించి ఛార్జెస్ పెంచినాం, లేకపోతే మేము అద్భుతంగా కూడా విద్య బోధిస్తున్నాం అంటూ కూడా పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకునే లీడర్స్ అందరూ మరి ఏడబోయారు. మరి ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటాయి. ఇక్కడనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. కావాలంటే స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గంలో మీ నియోజకవర్గాలలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, విద్య సరిగ్గా బోధిస్తున్నారా, టీచర్ల టైంలో ఉంటున్నారా, వాళ్ళకి అటెండెన్స్ యాప్ ఉందా, వాళ్ళ టైంకి వస్తున్నారా, పిల్లలకు విద్య బోధిస్తున్నారా సరిగ్గా అనే అనేక అంశాల గురించి మీరు ఇంతవరకు ఒక రివ్యూ తీసుకోలేదు. అసలు ఏం జరుగుతుందనేది ఒక పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా, మరి నేటి బాలలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం దీనికి సంబంధించిన మంత్రి కావచ్చు, మంత్రే సీఎంగా ఉన్నారు. మరి సీఎం గారు ఇంతవరకు ఒక హాస్టల్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్న పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో విద్య బోధించే టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు వెళ్తున్నారా లేదా, ఏం జరుగుతూ ఉంది ఏంటి అనేది కూడా
కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా ఎక్కడ కనపడలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, ములుగు జిల్లాకి సంబంధించి నీళ్లు రావట్లేదని చెప్పేసి రోడ్డు ఎక్కిండ్రు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించి నీళ్లు స్వయంగా ఇప్పుడు మనకు వచ్చింది, నీళ్లు రావట్లేదు, దాదాపు మాకు 15 రోజుల నుంచి నీళ్లు రావట్లేదని చెప్పేసి రోడ్డు ఎక్కిండ్రు. చూద్దాం. చూసుకోవచ్చు, అధికారులు ఇక్కడికి రావాలంటూ కూడా వాళ్ళు పెద్దగా ఇది చేస్తున్న పరిస్థితి. దీని గురించి ఎవరు పట్టించుకోరు. ములుగు జిల్లాలో ఉన్న మంత్రి గారు పట్టించుకోరు. మంత్రి గారు ఎంతసేపు అసలు ఏం జరుగుతుంది మరి, ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ ఆదివాసీ గ్రామాలలో నీళ్లు రావట్లేదు అని చెప్పేసి లబ్బో దిబ్బో అనుకుంటూ రోడ్డు ఎక్కిండ్రు బిందెలు పట్టుకొని. వీళ్ళే కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది, మరి వీళ్ళకి మీరు అండగా నిలబడాలి కదా. పూర్తిగా కూడా మేము ప్రజాపాలన అందిస్తున్నాం అని గప్పాలు కొట్టుకునే లీడర్స్ అందరూ ఈ వీడియో చూసి సిగ్గుపడాలి మీరంతా. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని వీళ్ళకి నీళ్లు కావచ్చు, లేకపోతే మారుమూల పల్లెల్లో అనేక సమస్యలు ఉన్నాయి, రోడ్లు కావచ్చు, లేకపోతే నీళ్లు కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు కావచ్చు, విద్య బోధించే వాళ్ళు కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి వీటి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరంతా? ఎంతసేపు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మా కార్యకర్తలకే ఇల్లులు ఇచ్చుకోవాలి, లేకపోతే సంక్షేమ పథకాలు ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకోవాలి, బయట జనాలకి ఇవ్వద్దు అనే ఒక పంతాగా పోతున్నారా మీరేమన్నా అనే సూటిగా అడుగుతున్నాం మేము. మరి ఎందుకు మరి ఇంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కనీసం ఒక్క నోరు తెరిచి మాట్లాడు. ఏమైతే ఉంది ప్రజాపాలన గత 10 సంవత్సరాలంతా అరచక పాలన అన్నారు కదా, మరి మీదేం పాలన నడుస్తూ ఉంది? మీకంటే 100 రెట్లు నయం కేసీఆర్, మీకంటే మీ సంక్షేమ పథకాల కంటే 100 రెట్లు నయం. ఎందుకు అంటే రైతు బంధు అందరికి ఇచ్చిండు అని ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ 100కి 100% ప్రజలకు అందినాయి, 100కి 100% ప్రజలకు అందినాయి. కానీ మీరిచ్చిన సంక్షేమ పథకాలు ఇంతవరకు 6 గ్యారంటీల్లో చాలా కూడా గ్యారంటీలు అమలు కాలే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుల విషయం మీ ఇచ్చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇచ్చిండ్రు? ఇల్లులు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు. లిస్టులో పేర్లే వచ్చినాయి, పేర్లే ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పేసి అనేక మీడియా ఛానల్స్లో కథనాలు వచ్చినాయి, వైఆర్ టీవీలో వచ్చినాయి, అన్ని ఛానల్స్లో వచ్చినాయి. దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. రేషన్ కార్డులు లేవు, ఫ్రీ గ్యాస్ లేదు. ఏమైతా ఉంది? ఆటో కార్మికులు మీ వల్ల రోడ్ల మీద పడ్డారు. ఇంతమంది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కనీసం ఒక్క మంత్రి కానీ అక్కడ నిరుద్యోగులు పొద్దున్న లేస్తే ధర్నా చౌక్ దద్దరిల్లుతున్నాడా, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇంత ఇచ్చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో ధర్నా చౌక్ ఎప్పుడు అట్లా దద్దరిల్లలే. ఎప్పుడు చూసినా కిటకిటలాడేటట్టు జనం ఉంటున్నారు అక్కడ. మా సమస్య ఇది. పారిశుద్ధ కార్మికులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, అనేక మంది ఉద్యోగస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారని క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని దాదాపు ఇంకొక 3 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు. తర్వాత మన పరిస్థితి ఏంటి, మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మీరు కూడా ఆలోచించుకొని ఇప్పటికైనా మీరు ప్రజాపాలన కాకుండా మంచి పాలన అందించాలని వైఆర్ టీవీ తరపు నుంచి అయితే మేము కోరుతున్నాం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని.